హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందిస్తున్నాను. దాదాపుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే 200+ వీడియోస్ చేశాను. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా చూసే దానిలో 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. ప్రతిరోజు నేను 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. దాంట్లో కూడా డైలీ నేను జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను కనుక మీకు యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చేసే ముందు మన ఛానల్ ద్వారా లాస్ట్ 7 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీనిలో జనవరి నుండి జూలై వరకు గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు ఈ 70 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే వితిన్ 1 to 2 అవర్స్లో ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ 6 months కరెంట్ అఫేర్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ జూలై మంత్కి కావాలనుకుంటే 20 రూపీస్ అయితే చెల్లించండి. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి శాంపిల్ పీడిఎఫ్ చెక్ చేసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనీ చెల్లించి పీడిఎఫ్ అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పాఠశాలల విలీనం అని చెప్పేసి చూడవచ్చు. నిన్న మనకు విద్యాశాఖ నుంచి జీవో నెంబర్ 25 అయితే రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీని మీద అయితే న్యూస్ రావడం జరిగింది. 6,000 ఉపాధ్యాయుల పోస్టుల మిగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వల్ల 7,000 పోస్టులకు ఎసరని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు అని చెప్పేసి ఇంకొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇదే కాకుండా 2 ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో వాటన్నిటి గురించి 1 by 1 క్లియర్గా చూద్దాం. చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 1 or 2 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పాఠశాలల విలీనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు ఇది ప్రధాన వార్తగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒకే ప్రాంగణంలోని ప్రాథమికోన్నత అని చెప్పేసి చూడవచ్చు. ప్రాథమికోన్నత హై స్కూల్ మిళితం అని చెప్పేసి ఇచ్చారు. 2020-21 యూడైస్ ఆధారంగా ఉపాధ్యాయుల యొక్క హేతుబద్ధీకరణ 50 మంది లోపు ఉంటేనే ఆంగ్ల మాధ్యమం సెక్షన్ రద్దు, విద్యాశాఖ మార్గదర్శకాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం అందులో భాగంగా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి పాఠశాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఏ బడులను విలీనం చేయాలో నిబంధనలు రూపొందించింది. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుల యొక్క హేతుబద్ధీకరణకు పూనుకున్నట్లు సర్కారు అందులో మార్గదర్శకాలతో కూడినటువంటి జీవో నెంబర్ 25 అయితే జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 12న జీవోను విడుదల చేయగా 5 రోజుల తర్వాత మంగళవారం అది బయటకు రావడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హేతుబద్ధీకరణ ప్రక్రియకు గత విద్యా సంవత్సరం మనకు 2020-21 యూడైస్ ఆధారంగా ఈ విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని అయితే చేపట్టినట్లు దానిలో అయితే పేర్కొన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇంకా అదే కాకుండా 6,000 ఉపాధ్యాయుల పోస్టుల మిగులు అని చెప్పి చూడవచ్చు. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే మనం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీసం 6,000 ఉపాధ్యాయ పోస్టులు మిగులు ఖాతాలోకి వెళ్లనున్నాయి. మరోవైపు ప్రాథమిక పాఠశాలలో మొత్తం 10,000 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా నెరవేరేలా లేదు. అందుకు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు విడుదల చేసినటువంటి మార్గదర్శకాలే కారణమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హేతుబద్ధీకరణ వల్ల ఎక్కువ మంది విద్యార్థులున్న చోటకు బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 6,000 ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఆ పోస్టులను డిఈఓ వద్ద ఉంచుతామని చెప్పేసి భవిష్యత్తులో సర్కారు బడుల్లో కనుక విద్యార్థుల సంఖ్య కనుక పెరిగితే వాటిని భర్తీ చేస్తామని చెప్పినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. కొత్త జిల్లాల వారీగా హేతుబద్ధీకరణ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దాదాపుగా ఇప్పటివరకు 108,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు దీనిలో అయితే ఇచ్చారు. సో 27 మంది ఉంటే హెచ్ఎం పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా వివిధ అంశాల యొక్క ప్రభావం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి బడుల విలీనం అంటే దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 నుంచి 100 చోట్ల విలీనం జరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో 50 మంది లోపు ఉంటేనే రద్దు అని చెప్పి చూడవచ్చు. ప్రస్తుతం దాదాపుగా 2,800 ఉన్నత పాఠశాలలో ఈ ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు నడుస్తున్నాయి. సో వీటిలో కనీసం 200 చోట్ల రద్దు కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ప్రతి బడికి కనీసం ఒక ఉపాధ్యాయుని అయితే ఉంచుతారంట. కొత్త జిల్లాల వారిగా హేతుబద్ధీకరణ చేపడతామని చెప్పేసి దానిలో పేర్కొన్నట్టు ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ 7,000 పోస్టులకు ఎసరని చెప్పేసి చూడవచ్చు. రీసెంట్గా మనం దీనికి సంబంధించి 2 days బ్యాక్ అయితే చూడడం జరిగింది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం కలెక్టర్ నేతృత్వంలో 5-6 సభ్యులతో జిల్లా కమిటీలు ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి స్కూళ్లు విలీనం వ్యతిరేకిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పేసి మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇదే న్యూస్. విద్యార్థుల లెక్కను బట్టే టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ మొదలు 150 మంది దాటితేనే హెచ్ఎం పోస్టు
కనీస సంఖ్యలో విద్యార్థుల స్కూళ్లకు ఒక టీచర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రతి సబ్జెక్టు విధిగా ఉపాధ్యాయులు స్కూళ్ళ విలీనం అనివార్యమే, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లు చూడవచ్చు. వాటికి సంబంధించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉండవలసిన టీచర్లు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే మనం స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఇదే ఉంది, ఎందుకంటే మనకు నిన్న జీవో నెంబర్ 25 అయితే రావడం జరిగింది. సో దానిలో ఉన్నటువంటి న్యూస్ మనకు వివిధ న్యూస్ పేపర్లు అయితే ఈ విధంగా. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి లైవ్ ఫ్రీ క్లాసెస్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో ఈ క్లాస్ అయితే ఉంటాయి. దీనిలో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చెప్తున్నాను. వీటికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. యాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అనేటువంటి ఒక కేటగిరీని అయితే ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని చెప్పి సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో నేను వీడియో పెట్టగానే మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు 8 క్లాస్ అయితే కంప్లీట్ చేసాం. ఒకసారి వాటిని చూడండి, మీకు నచ్చితేనే ఫాలో కండి. ఇంకా అదే కాకుండా మనకు అకాడమీలో చాలా వరకు లైవ్ ఫ్రీ క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన క్లాస్ అయితే దీనిలో ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి లింక్ చెక్ చేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాసెస్ వినండి. అదేవిధంగా పెయిడ్ క్లాసెస్ కొనడానికి కూడా ట్రై చేయండి. లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు వరంగల్ నీట్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 129 కాళ్ళు అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే సీనియర్ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి చూడవచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అర్హత కనుక చూసుకుంటే వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాల కోసం వెబ్సైట్ చూడాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే వెబ్సైట్ ఇప్పటివరకు అయితే ఇంకా ఓపెన్ కావట్లేదు. సో ఈ పీడిఎఫ్ అయితే ఇంకా దానిలో అప్డేట్ చేయలేదు. సో పీడిఎఫ్ అప్డేట్ చేయగానే దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో వీడియో కావాలనుకున్నవారు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి చేయండి అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి సెప్టెంబర్ 23 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషనే, కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేశారు. సో ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు దాదాపుగా 57 ఖాళీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్తే చూడవచ్చు, దానికి సంబంధించినటువంటి రోస్టర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే పెట్టారు. సో యాదాద్రి భువనగిరికి సంబంధించి ఇక్కడ దీనిపైన కనుక మీరు క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించి సో మీ డిస్టిక్లో ఏ విలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఆలేరు కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా భువనగిరి కావచ్చు, మోత్కూరు, రామన్నపేట కింద ఉన్నటువంటి మొత్తం 57 ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు అయితే దీనిలో ఇచ్చారు. సో ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి మీకు దీనికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరైతే చూడండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకుంటే అలహాబాద్ హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 411 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనిలో ఇక్కడ విషయంలో అయితే మనకు రివ్యూ ఆఫీసర్ 46, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ వచ్చేసి 350, కంప్యూటర్ అసిస్టెంట్కి వచ్చేసి 15 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హతకు సంబంధించి, అదేవిధంగా ఎంపిక విధానానికి సంబంధించి వెబ్సైట్ చూడాలని చెప్పేసి ఇచ్చారు. సో వెబ్సైట్లో దీనికి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయలేదు. వన్స్ చేయగానే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు కంపల్సరీ దానిలో అయితే జాయిన్ కాండి. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి మనకు అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ప్రైవేట్ రంగాల సహకారంతోనే సాధ్యం. ఇప్పటికీ 1,39,000 సర్కారు కొలులు ఇచ్చాం. చీకట్లు ఉన్న చోట వెలుగును నింపాం కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గీతం డీమ్డ్ వర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని గత 7 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి పథకాలే ఇందుకు నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ మనకు కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా నిరుద్యోగులందరికీ ఏ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వజాలదని చెప్పేసి పేర్కొన్నాడు. సో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సహకారంతోనే అది సాధ్యపడుతుందని చెప్పేసి ఈ ఇంటర్వ్యూలో భాగంగా అయితే మనకు కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో సఫలం కాదని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో దానికి ప్రైవేట్ రంగంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మీటింగ్లో అయితే అతను చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక్క స్కూల్ మూతపడదని చెప్పేసి అయితే చూడవచ్చు. ఇది మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. 0 విద్యార్థులున్న స్కూళ్లకు ఒక టీచర్ పోస్టు, స్కూళ్లలో ఉపాధ్యాయుల సర్దుబాటుకే రేషనలైజేషన్, స్కూల్ టీచర్ల హేతుబద్ధీకరణకు జీవో 25 జారీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మరొక న్యూస్ పేపర్లో మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే మనకు ఇంకొక వేటు న్యూస్లో కూడా దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.